హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు పప్పు దోసకాయండోయ్. శనివారం అంటేనే శ్రీనివాసుని కొలవాలి, పప్పు చారులు తాగాలి అంటారు కదా. సో పప్పు దోసకాయ ఎంత బాగా వచ్చిందో చూసేయండి. అప్పడాలు దానిలోకి అప్పడాలు కొట్టాలన్నమాట. 4 కర్ర అన్నారు కదా, టేస్ట్ అనిపించాలి పప్పుతో. 4-5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఒక దోసకాయ, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను, 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను అనమాట. కందిపప్పుని 1 కప్పు తీసుకొని కుక్కర్లో వేసి వాటర్ వేసి శుభ్రంగా కడిగాను ఒక 2-3 సార్లు. ఎందుకంటే అందులో చాలా ఇవి కెమికల్స్ అవి ఇవి కలిపి, అంటే ఆర్గానిక్గా పండేవి కాదు కదా. సో ఒక 2-3 సార్లు కడుక్కుంటే కొంచెం అనుమానం అనేది పోయిద్ది. కరోనా కాడి నుంచి అలవాటు అయిపోయిందండి అన్నీ కడిగేసుకోవడం అందరికీ. ఇంకోటి ఏంటంటే, ఈ కందిపప్పు కడిగేసిన నీళ్ళు ఏవైనా మొక్కలకు పోస్తే చాలా బలం అండి. అయితే కొంప తీసి తులసి చెట్టుకి అట్లాంటి చెట్లకు పోసేది నాకులాగా. నా అంత తెలివితేటలు అందరికీ ఉండాలి. జామ చెట్టుకి వేస్తే బాగా జామకాయలు కాస్తాయి, మామిడి చెట్టుకి, అలాంటి ఏదైనా పూల మొక్కలకి అలా అయ్యింది. తులసి మొక్కకు మాత్రం వేయద్దుండయి. అయ్యో పాలు పొంగిపోతున్నాయి. ఇంకా 3 సార్లు కడిగేసాను నీట్గా. చూసారా నీళ్ళు ఎలా తేటగా ఉన్నాయో. కడిగేసిన తర్వాత ఒక స్పూన్ అంటే కొంచెం చిటికెడు పసుపు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, చెక్కి కట్ చేసి పెట్టుకున్నాను దోసకాయ ముక్కలు, 2 స్పూన్లు కారం వేసుకున్నాను. అంటే చిన్న స్పూన్లు వెళ్ళండి, పచ్చిమిర్చి వేసాం కదా, మరీ కారంగా ఉంటుంది. తర్వాత అలా కొత్తిమీర వేసాం అనమాట. కొత్తిమీర వేసాక అలా కరివేపాకు కూడా వేసాం. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేయండి, బాగుంటుంది. ఫైనల్లీ దీనిలోకి ఇలా వచ్చేసింది. ఆల్మోస్ట్ మేకప్ అయిపోయినట్టే. ఆయిల్ వేసుకోవడం మాత్రం మర్చిపోద్ది, బాగుంటుంది అనమాట. ఇంకా స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్కి మూత పెట్టేసేసి ఒక 4-5 విజిల్స్ 4-5 కాదులేండి, 3 అయితే సరిపోతాయి. నానబెట్టకపోతే 4. ఫైనల్లీ ఉడికిపోయింది 3 విజిల్స్ రానిచ్చాను. ఓకే, ఇప్పుడు చూసారా బాగా కుక్ అయిపోయింది, మెత్తగా అయిపోయింది ఆల్మోస్ట్. దీనిలోకి ఒక 2 స్పూన్లు ఉప్పు తీసుకున్నాం, అంటే సాల్ట్ వేసాను నేను. కొంచెం వాటర్లో సాల్ట్ వాడని వాళ్ళు కల్లుప్పు వాటర్లో కరిగేసుకొని వేసుకోవచ్చు, అదన్నమాట. తాలింపు వేసేసుకున్నాం. చింతపండు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి, మాకు ఆ పులుపు సరిపోయింది, చింతపండు వాడమని వేయలేదు. వెల్లుల్లి రబ్బలు, కొంచెం పచ్చిపప్పు, అది మినప్పప్పు, స్పెషల్గా మినప్పప్పు వాడకుండా మినపగుళ్ళు వాడేస్తున్నాం. ఒక 1/2 టీ స్పూను అదండి ఆవాలు, అంటే జీలకర్ర చూపించలేదు అంటారని చూపించాను. ఒక 1/2 టీ స్పూను ఏంటది జీలకర్ర, ఆవాలు 2 వేసాను. మిరపకాయలు, వెండిమిర్చి కదా 3 వేసుకున్నాను. కరివేపాకు వేసాను. తాలింపులో మోస్ట్ ఇంపార్టెంట్ వెండిమిర్చి, కరివేపాకు కదా. నాకు చాలా ఇష్టం ఇలా తాలింపు వేసుకోవాలంటే. కొన్నిటికే వర్కౌట్ అయ్యింది తాలింపు అనేది, అన్నిటికీ వేసేది. సో ఇంకా పప్పు తాలింపు పెట్టేద్దాం. చూసారా బాగా ఉడికిపోయింది పప్పు. పచ్చిమిర్చి కూడా కనిపించకుండా బాగా ఉడికిపోయినాయి. చాలా అంటే చాలా ఇష్టం. దోసకాయ పప్పు ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చేసుకోండి అబ్బా, నాకు చాలా ఇష్టం. అంటే మీరు చేసుకోమలేదు కానీ నేను చేశాను ఆ స్టైల్లో. ఇలా ఎవరికి కావాలంటే వాళ్ళు చేసుకోండి. ఇంకా నా అంత తెలివిగల వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు నేర్చుకుంటారని చెప్పి దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కర్రం కోసం అప్పడాలు, గొట్టాలు వేయించుకున్నాం. అంటే తినాలని ఏం లేదు, మనకే 100 రకాల టేస్ట్లు కావాలి. అయితే ట్విస్ట్ ఏంటంటే, అప్పడాలు ఎక్కడ పెట్టాలో మర్చిపోయాను. అన్ని డబ్బాల్లో ఎక్కడున్నాయో మర్చిపోయి ఎత్తుక్కున్నాను అనమాట కొంతసేపు.
ఇదేంటంటే టెస్టింగ్ అనమాట. అంటే కొత్తగా వంట చేసే వాళ్ళకి టెస్టింగ్. ఎందుకు అంటే అవి సరిగ్గా ఏగక ఇలా టెస్ట్ చేసుకోవడం, ఇలా చేసి వంటలు నేర్చుకున్నాను నేను. టెస్టింగ్లు చూసారా, నూనె పర్ఫెక్ట్గా కాగలేదన్నమాట. అందుకే ఏదైనా ముందుగా కొంచెం టెస్ట్ చేసుకుంటే మంచిది. ఇలాంటివన్నీ నాకే లాస్ట్లో నేనే తినాలి, ఎవరు తినరు. మంచిగా ఉంటేనే తింటారు, మంచిగా లేకపోతే నేనే తినాలి. అందుకని టెస్ట్ చేసుకోవడం మంచిది. అప్పడాలు కూడా సరిగ్గా వేపడం రాని వాళ్ళు ఉంటారు. నేను కూడా మొన్నటిదాకా అంతే. సో ఇప్పుడిప్పుడే కొంచెం బాగా నేర్చుకున్నాను అనమాట. ఇది పర్ఫెక్ట్గా వచ్చిందండి. నూనెలో దొగ్గానే ఆత్మహత్య చేసేసుకుంది అప్పుడు. అంటే ఆయిల్ బాగా వేడెక్కినట్టు. అప్పడాలు వేపేసాం. ఇంకా గొట్టాలు చూసారా, ఇవి నూనెలో వేయగానే ఎంత, ఇవి ముందుగా కంటే వండినాక చాలా అందంగా ఉంటాయండి, అవునా కదా. అయిపోయింది. తర్వాత మిగతా కూడా వేసాం. ఇంకా తినేయడమే ఆలస్యం. అయితే అప్పడాలు అయితే పర్ఫెక్ట్గా అయిపోయినాయి. దీని మీద ఒక మూత వేసేద్దాం. వండేసిన తర్వాత మూతలు వేసేయండి, లేకపోతే చీమలు, దోమలు, పిల్లులు, బల్లులు దూకి ఆత్మహత్య చేసుకుంటే. మూత పెట్టుకోవడం ఎంత మంచిదో వంట అయిన తర్వాత. బాయ్ బాయ్.